తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా 28వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్, రాష్ట్ర సహకార్యదర్శి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 8,220 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్షిప్ల వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని దుర్భర పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగాన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామాయంపేట మండల కేంద్రంలోని మెదక్ జిల్లా 29వ మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పచెప్పడం కోసం, ప్రైవేట్ కార్పొరేట్ చేతిలో పెట్టడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. దానిలో భాగంగానే ఇలా ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకు విద్యారంగాన్ని మొత్తం కూడా వారి చేతికి అప్పచెప్పే విధంగా డిటెన్షన్ విధానం తీసుకొచ్చి పేద విద్యార్థులకు విద్య దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మహాసభలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో తీసుకొస్తున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి, రద్దు చేయాలని చెప్పేసి ఈ మహాసభలు రేపు తీర్మానం చేయబోతూ ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం బలోపేతం కోసం ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ, రియంబర్స్మెంట్ కానీ, మెస్ కానీ, కాస్మెటిక్ కానీ, మధ్యాహ్న భోజనం బిల్లులు విడుదల చేయాలనే విధంగా, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి విడుదల చేయడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం బిల్లులు పెంచాలని చెప్పేసి ఈ మహాసభలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కానీ రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే 2-3 జూనియర్ కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ మరి ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ చదవడానికి ఇక్కడ నుండి 20-30 కిలోమీటర్ల జర్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఆ రకమైనటువంటి కృషి చేయాలని చెప్పేసి, లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ కాలేజీని సాధించే వరకు ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ మహాసభ రేపు తీర్మానించబోతూ ఉంది. అదేవిధంగా ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ విద్యారంగం అభివృద్ధి కోసం ఏదైతే కొఠారి కమిషన్ చెప్పినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంవత్సరం విజయోత్సవంగా పూర్తి చేస్తామని ఇలా విజయోత్సవ సభలు నిర్వహించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి గారికి ఇవాళ రాష్ట్రంలో సంవత్సరం పూర్తయినా కానీ విద్యాశాఖకు ఏదైతే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో తీర్చిదిద్దుతుందని చెప్పేసి వాస్తవం ఎంత వాస్తవమో, మరి సంవత్సరం మొత్తం కూడా ఆ తరగతి గదిని పర్యవేక్షించేటువంటి మంత్రి లేకుండా ఇవాళ విద్యారంగాన్ని మేము పూర్తి చేశాం, ఇవాళ విద్యారంగాన్ని మొత్తం కూడా మేము సమస్యల వలయంలో ఉంచామనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ఏదైతే విద్యాశాఖ మంత్రిని నియమించేటువంటి కృషి చేయాలను, ఆ రకమైన చర్చ జరపాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఇప్పటికే 4 రోజుల పాటు కస్తూర్బా విద్యా సంస్థలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపడం లేదు, వాళ్ళ డిమాండ్ పరిష్కరించడం లేదు. ఒక దిక్కు ఇంటర్మీడియట్ 10th విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేశారు. కానీ మరి ఈ విద్యార్థులు 4 రోజుల నుండి ఇవాళ పాఠాలు నిర్వహించకపోవడం వల్ల విద్య దూరం అవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కనపడడం లేదు. కాబట్టి తక్షణమే వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు ఈ విద్యారంగ సమస్యలు కూడా మొత్తం పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా మా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు మెదక్ జిల్లా 28వ జిల్లా మహాసభలు రామాయణపేట మండల కేంద్రంలో ఈరోజు అంగరంగ వైభవంగా బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది.
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటున్నది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపుగా 8,225 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈరోజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యకు వెళ్ళని పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు బడ్జెట్ కళాశాల యాజమాన్యాలు ఈరోజు రోడ్ల పైకి వచ్చి వాళ్ళ కళాశాలలు బంద్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. రాష్ట్రంలో ఈరోజు అనేక శాఖలకు ఈరోజు మంత్రులు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు కనీసం ఈరోజు మంత్రి లేదు. ఈ రాష్ట్రంలో దాదాపుగా సంవత్సర కాలంలో విద్యారంగంలో ఉన్న సమస్యలను సమీక్ష చేద్దామంటే రాష్ట్రంలో మంత్రి లేని పరిస్థితి ఉన్నది. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఈరోజు ఈ యొక్క మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు లెక్చరర్ లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు లెక్చరర్లకు ఈరోజు ఇప్పటికే జేఎల్ పరీక్ష నిర్వహించినా కూడా ఫలితాలు విడుదల చేయలేదు. ఇప్పటికి కూడా నియమించిన పరిస్థితి ఉన్నది. మార్చి 5వ తారీఖు నుండి ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చినా కూడా కనీసం పూర్తి స్థాయిలో పాఠాలు జరిగిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, జూనియర్ లెక్చరర్ నియమించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గురుకులాలలో సంక్షేమ హాస్టల్లో ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఈరోజు 50% పెంచడమని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెప్తున్నది. కానీ ఈ మెస్ ఛార్జీలు ఎక్కడ కూడా కింది స్థాయిలో ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. పాత మెస్ ఛార్జీలతో ఈరోజు నడుస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో గురుకులాల్లో కూడా పెరిగిన మెస్ ఛార్జీలు ఇంప్లిమెంటేషన్ చేయాలని, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు డివిజన్కు పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నది. కానీ ఎక్కడ కూడా ఇది అలాంటి హామీ అమలు చేయని పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నది. ఎక్కడ కూడా ఈరోజు అమలు చేయని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ మహాసభలో అనేక తీర్మానాలు కూడా చేయబోతున్నాం. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం నిరంతరం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తుంది. ఈ మహాసభలో కూడా అనేక తీర్మానాలు కూడా చేయబోతున్నాం. కాబట్టి ఆ మహాసభలో తీర్మానాలను కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ యొక్క మెదక్ జిల్లాలో సమగ్రంగా విద్యా అభివృద్ధి కోసం ఈ మెదక్ జిల్లాలో ఉన్న విద్యారంగ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కూడా పోరాటాలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.